we are going to discuss here the features of income and expenditure account and its problems. ఇక్కడ మనం ఆదాయ వేల ఖాతా తయారు చేయనప్పుడు గమనించవలసిన అంశాలు మరియు దానికి సంబంధించిన లెక్కలను చూడబోతున్నాము. Income and expenditure account features. Number 1. Leave the opening balances of cash and bank. Number 2. Expenses are recorded in the debit side and incomes are recorded in the credit side of this account. Number 3. Revenue incomes and revenue expenses are recorded in this account. Number 4. Capital incomes and capital expenses are not recorded in this account. Capital incomes means example donations, legacies, life membership fee, specific funds. Capital expenses means example asset purchases, investments and government bonds. Revenue incomes means example subscriptions, interest on investments. Revenue expenses means example salaries, rent, interest, కమిషన్ ఎట్సెట్రా. ఇక్కడ మనం ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేయనప్పుడు గమనించవలసిన అంశాలను మనం చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా గమనించవలసిన అంశాలు 1. ప్రారంభపు నగదు బ్యాంకులను ఆదాయ వ్యయాల ఖాతాలో నమోదు చేయరాదు. నెంబర్ 2. వ్యయాలను డెబిట్ వైపు, ఆదాయాలను క్రెడిట్ వైపు నమోదు చేయాలి. నెంబర్ 3. రాబడి వ్యయాలను, రాబడి ఆదాయాలను మాత్రమే ఆదాయ వ్యయాల ఖాతాలో నమోదు చేయాలి. నెంబర్ 4. పెట్టుబడి వ్యయాలు, పెట్టుబడి ఆదాయాలను ఆదాయ వ్యయాల ఖాతాలో నమోదు చేయరాదు. అయితే మరి పెట్టుబడి ఆదాయాలంటే ఏంటి, పెట్టుబడి వ్యయాలంటే ఏంటి, రాబడి ఆదాయాలంటే ఏంటి, రాబడి వ్యయాలంటే ఏంటి అనే వాటికి సంబంధించిన ఉదాహరణలు మనం ఇక్కడ చూసినట్లయితే, పెట్టుబడి ఆదాయాలు అంటే విరాళాలు, వారసత్వాలు, జీవిత సభ్యత్వ రుసుము, ప్రత్యేక నిధులు. పెట్టుబడి వ్యయాలకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఆస్తుల కొనుగోలు, పెట్టుబడులు, ప్రభుత్వ బాండ్లు మొదలైనవి. రాబడి ఆదాయాలకు కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నట్లయితే అవి చందాలు, పెట్టుబడులపై వడ్డీ మొదలైనవి. రాబడి వ్యయాలకు కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే అవి జీతాలు, అద్దెలు, వడ్డీలు, కమిషన్ మొదలైనవి. 5th point. Current year values are only considered. 6th one. Previous year and succeeding year values are not considered. 7th point. Donations. Generally, it is not taken in this account. But if the amount is small, it can be treated as income. 8th one. Leave the special fund and special fund expenses. Example, tournament fund and tournament expenses. 9th one. Sale of asset is not comes under this account, but we can take profit on sale as income and loss on sale as expense. 10th point. Books. It comes under asset, so don't take in this account. 11th one.
Purchase of newspaper treat as expense. 12th one, sale of newspaper, sale of grass comes under incomes. 13th one, adjustment of capitalization not comes under this account. 14th point, closing cash and closing bank are not comes under this account. ఐదవ అంశాన్ని మనం గమనించినట్లయితే ప్రస్తుత సంవత్సర విలువలను మాత్రమే ఆదాయ వ్యయాల ఖాతాలో నమోదు చేయడానికి తీసుకోవాలి మనం. 6వ పాయింట్, గత సంవత్సరపు మరియు రాబోయే సంవత్సరపు విలువలను ఆదాయ వ్యయాల ఖాతాలోకి తీసుకోరాదు. 7th వన్, విరాళాలు. వీటిని మనం ఆదాయ వ్యయాల ఖాతాలోకి అసలు తీసుకోవడానికి వీల్లేదు. అయితే వీటి యొక్క విలువ లెక్కలో తక్కువ మొత్తంతో ఉన్నట్లయితే వీటిని మనం ఆదాయంగా పరిగణించి ఆదాయాలలో తీసుకోవాల్సి ఉంటుంది. 8th వన్, ప్రత్యేక నిధులను, ప్రత్యేక నిధి తాలూకు ఖర్చులను వదిలివేయాల్సి ఉంటుంది. ఉదాహరణ ఏంటంటే ఆటల పోటీల నిధి, ఆటల పోటీల ఖర్చులు. 9th వన్, ఆస్తుల అమ్మకాన్ని ఆదాయ వ్యయాల ఖాతాలో నమోదు చేయరాదు. అయితే ఆస్తుల అమ్మకంపై లాభాన్ని లేదా ఆస్తుల అమ్మకంపై నష్టాన్ని గనక మనం లెక్కించగలిగినట్లయితే లాభాన్ని ఆదాయాలలో, నష్టాన్ని వ్యయాలలో నమోదు చేయాలి. 10th వన్, పుస్తకాలు. లెక్కలో చెప్పినటువంటి పుస్తకాల యొక్క విలువ ఆస్తులు అవుతాయన్నమాట. కనుక మనం వాటిని ఆదాయ వ్యయాల ఖాతాలో నమోదు చేయకూడదు. 11th వన్, వార్తాపత్రికల కొనుగోలును వ్యయాలలో నమోదు చేయాల్సి ఉంటుంది. 12th వన్, వార్తాపత్రికల అమ్మకము, గడ్డి అమ్మకము మొదలైన వాటిని ఆదాయంగా పరిగణించి నమోదు చేయాల్సి ఉంటుంది. 13th పాయింట్, సర్దుబాట్లలో మూలధనీకరించాలి అని చెప్పినట్లయితే దానిని ఆదాయ వ్యయాల ఖాతాలోకి తీసుకోకూడదు. 14th వన్, ముగింపు నగదు, ముగింపు బ్యాంకులను ఆదాయ వ్యయాల ఖాతాలోకి తీసుకోకూడదు. ప్రాబ్లం నెంబర్ 1, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్ఫర్మేషన్: fee collected 2,24,000 including rupees 24,000 on account of last year. Fee outstanding for current year 40,000. Advertisement 3,200. Salaries paid 19,200 including rupees 2,400 on account of last year. Salaries outstanding current year 4,000. Tournament expenses 8,000. Meeting expenses 16,000. Traveling and conveyance 6,000. Purchase of books 16,000. Periodicals 8,000. Rent 9,600. Postage, telephone and telegrams 13,600. Printing and stationery 4,000. Donations received 6,400. ప్రాబ్లం నెంబర్ 1, ఆదాయ వ్యయాల ఖాతా గురించి. క్రింద మనకు కొంత సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం నుంచి ఆదాయ వ్యయాల ఖాతాను మనని తయారు చేయమని చెప్తున్నారు. ఆ సమాచారం ఏంటంటే వసూలైన ఫీజు 2,24,000. అందులో 24,000 రూపాయలు
గత సంవత్సరానివి కలిసి ఉన్నాయన్నమాట. అలాగే వసూలైన ఫీజు గురించి మళ్ళీ ఇంకొక సమాచారం చెప్పారు. అదేమిటంటే ప్రస్తుత సంవత్సరానికి రావాల్సిన ఫీజు 40,000 రూపాయలు, ప్రకటనలు 3,200 రూపాయలు, చెల్లించిన జీతాలు 19,200, వాటిలో 2,400 రూపాయలు గత సంవత్సరానివి కలిసి ఉన్నాయన్నమాట. అట్లాగే జీతాల గురించి ఇంకొక సమాచారం ఏంటంటే ప్రస్తుత సంవత్సరానికి రావాల్సిన జీతాలు 4,000గా చెప్పారు. అట్లాగే టోర్నమెంట్ ఖర్చులు 8,000, మీటింగ్ ఖర్చులు 16,000, ప్రయాణ ఖర్చులు 6,000 రూపాయలు, పుస్తకాల కొనుగోలు 16,000, వార్తాపత్రికలు 8,000, అద్దె 9,600, తపాలా, టెలిఫోన్, టెలిగ్రామ్స్ 13,600, ప్రింటింగు స్టేషనరీ 4,000 రూపాయలు, వసూలైన విరాళాలు 6,400గా చెప్పారు. ఈ సమాచారం నుంచి మనని ఆదాయ వ్యయ ఖాతాను తయారు చేయమంటున్నారు. అదే ఎలా తయారు చేయాలో మనం ఇక్కడ చర్చించుకున్నట్లయితే ఫస్ట్ వసూలైన ఫీజు 2,24,000గా చెప్పారనమాట. అయితే దాంట్లో గత సంవత్సరానివి 24,000 రూపాయలు కలిసి ఉన్నాయని చెప్పారు. అట్లాగే ఫీజు విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత సంవత్సరానికి రావలసినవి 40,000 రూపాయలుగా కింద మనకి చెప్పారు. ఇంతవరకు మనం ఒకసారి చూసినట్లయితే దీన్ని మనం ఎలా నమోదు చేయాలి ఆదాయ వ్యయ ఖాతాలో అంటే వసూలైన ఫీజును మనము ఆ సంస్థకు సంబంధించిన ఆదాయంగా పరిగణిస్తూ ఆదాయాలలో 2,24,000ని తీసుకొని వాటిలో గత సంవత్సరానివి 24,000 రూపాయలు కలిసి ఉన్నాయి కనుక ఆ 2,24,000 రూపాయల నుంచి గత సంవత్సరం తాలూకు విలువైన 24,000 రూపాయలను తీసివేయాలి. 2,24,000 నుంచి 24,000 తీసినట్లయితే 2,00,000 రూపాయలు వస్తుంది. దానికి ప్రస్తుత సంవత్సరం రావలసినటువంటి ఫీజు అయినటువంటి 40,000 రూపాయలు మనము కలపాలి. కలిపి వచ్చేటువంటి విలువైనటువంటి 2,40,000 రూపాయలను మనం ఔటర్ కాలంలో చూపించాల్సి ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ అంశము ప్రకటనలు. ప్రకటనలు సంస్థకు సంబంధించిన వ్యయాలు అవుతాయన్నమాట. అందువల్ల ఆ ప్రకటనల తాలూకు 3,200 రూపాయలను మనం వ్యయాలలో చూపించాలి. ఆ తదుపరి చెల్లించిన జీతాలు. చెల్లించిన జీతాలు 19,200 రూపాయలుగా లెక్కలు చెప్పారు. వాటిలో 2,400 రూపాయలు గత సంవత్సరానివి కలిసి ఉన్నాయన్నమాట. అట్లాగే కింద మళ్ళీ సమాచారం మళ్ళీ చూసినట్లయితే జీతాల తాలూకు అంశాలలో ప్రస్తుత సంవత్సరానికి రావలసినవి 4,000 రూపాయలుగా చెప్పారు. ఈ జీతాల తాలూకు అంశాలని మనం ఏ విధంగా నమోదు చేయాలి చూసినట్లయితే జీతాలు అనేవి సంస్థకు సంబంధించిన వ్యయాలు అవుతాయి కనుక జీతాలను మనం వ్యయాలలోకి తీసుకోవాలి. దానిలో నమోదు విధానం ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మొట్టమొదటిగా మొత్తం జీతాలు చెల్లింపుగా చెప్పినటువంటి 19,200 రూపాయలను వ్యయాలలో ఇన్నర్ కాలంలోకి తీసుకోవాలి. తర్వాత వాటిలో గత సంవత్సరానికి సంబంధించిన 2,400 రూపాయలని మనం తీసివేయాలి. ఎందుకంటే ఆదాయ వ్యయ ఖాతా తయారు చేసేటప్పుడు గమనించాల్సిన అంశాలను మనం మరొకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన విలువలను మాత్రమే మనం వ్యయాల్లో కానీ ఆదాయాల్లో కానీ చూపించాల్సి ఉంటుంది. గత సంవత్సరపు అంకెలు రాబోయే సంవత్సరపు అంకెలు మనకు లెక్కలోకి పరిగణలోకి తీసుకోరాదు కనుక మనం ఏం చేయాల్సి ఉంటుందంటే
జీతాలు మొత్తం చెల్లించిన జీతాల విలువైనటువంటి 19,200 నుంచి గత సంవత్సరపు విలువైనటువంటి 2,400 రూపాయలు మనం తీసివేయాలి. తీసివేసినట్లయితే మనకి 16,800 రూపాయలు వస్తుంది. దానికి ప్రస్తుత సంవత్సరం రావలసినటువంటి జీతాలైనటువంటి 4,000 రూపాయలను కలపాల్సి ఉంటుంది. కలపగా వచ్చేటువంటి విలువైనటువంటి 20,800 రూపాయలు మనము ఔటర్ కాలంలోకి తీసుకోవాలి. ఆ తదుపరి టోర్నమెంట్ ఖర్చులు 8,000 రూపాయలు. ఆ యొక్క పదంలోనే ఉంది, ఖర్చు అంటున్నాడు కాబట్టి ఖర్చులన్నీ కూడా మనం వ్యయాల్లోకి తీసుకుంటాం కాబట్టి టోర్నమెంట్ ఖర్చులు మనం వ్యయాలలోకి నమోదు చేయాలి. అది 8,000 రూపాయలు. ఆ తదుపరి మీటింగ్ ఖర్చులు 16,000గా చెప్పారు. అది కూడా సంస్థకు వ్యయం కాబట్టి వ్యయాలలో మనం ఆ 16,000 రూపాయలు నమోదు చేయాలి. ఆ తదుపరి ప్రయాణ ఖర్చులు 6,000 రూపాయలుగా చెప్పారు. అది కూడా ఖర్చు సంబంధిత అంశం అంటే వ్యయము కాబట్టి దానిని వ్యయాలలో 6,000 రూపాయలు మనం తీసుకోవాలి. పుస్తకాల కొనుగోలు 16,000 రూపాయలు. పుస్తకాలు అనేవి సంస్థకు ఆస్తులు అవుతాయి. మనం ఆస్తిపల పట్టి తయారు చేస్తే వాటిని మనం ఆస్తులో చూపించాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు తయారు చేసేది ఆస్తుల పట్టి కాదు, ఆదాయ వ్యయాల ఖాతా కనుక వీటిని మనం ఆదాయ వ్యయాల ఖాతాలోకి తీసుకోకూడదు అన్నమాట. నెక్స్ట్ వార్తాపత్రికలు 8,000 రూపాయలు. వార్తాపత్రికలు సంస్థకు వ్యయాలు అవుతాయి కనుక దాన్ని మనం వ్యయాలలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అద్దె సంస్థకు వ్యయమవుతుంది కనుక దానిని మనము వ్యయాలలో నమోదు చేయాలి. నెక్స్ట్ తపాలా, టెలిఫోన్ మరియు తంతికి సంబంధించినటువంటి ఖర్చులు ఇవి సంస్థకు వ్యయాలు అవుతాయి కనుక వాటిని మనం 13,600 రూపాయలని వ్యయాల్లోకి తీసుకోవాలి. ప్రింటింగ్ మరియు స్టేషనరీ ఇది కూడా సంస్థకు వ్యయం అవుతుంది కనుక దానిని ఆ 4,000 రూపాయలని మనం వ్యయాల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వసూలైన విరాళాలు 6,400 రూపాయలు. సాధారణంగా విరాళాల విషయానికి వచ్చినట్లయితే విరాళాలు మనకి ఆదాయ వ్యయాల ఖాతాలోకి నమోదు చేసే అంశం కాదు. కానీ ఇక్కడ విరాళాలు 6,400 రూపాయలుగా చెప్పారు. అయితే ఇది అతి తక్కువ విలువతో ఉంది కనుక వీటిని మనం ఆదాయాలలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనము ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి మొదటి లెక్క యొక్క ఆన్సర్ను చూస్తున్నాం. ఆదాయ వ్యయాల ఖాతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారంగా నమోదులన్నీ చేయబడ్డాయి. ఒకసారి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఫస్ట్ క్రెడిట్ వైపు ఆదాయాలలోకి చూసినట్లయితే బై వసూలైన ఫీజు 2,24,000 రూపాయలని మనం ఇన్నర కాలంలోకి తీసుకున్నాము. వాటిలో గత సంవత్సరానివి 24,000 రూపాయలు కలిసి ఉన్నాయి కాబట్టి వాటిని మనం తీసివేస్తే 2,00,000 రూపాయలు మళ్ళీ వచ్చింది. అది మళ్ళీ ఇన్నర కాలంలోనే వేసుకున్నాం ఎందుకంటే ఇంకో సర్దుబాటు ఉంది కాబట్టి. దానికి ప్రస్తుత సంవత్సరం రావాల్సినటువంటి ఫీజు అయినటువంటి 40,000 రూపాయలని కలిపాము. ఇంకా ఎటువంటి సర్దుబాట్లు లేవు కాబట్టి ఆ 2,00,000 రూపాయలకి 40,000 రూపాయలను కలిపినట్లయితే వచ్చేటువంటి విలువైనటువంటి 2,40,000 రూపాయలను మనం ఔటర్ కాలంలోకి తీసుకున్నాం. అట్లాగే లెక్కలో ఇంకొక అంశం అది లాస్ట్లో చెప్పింది అది విరాళాలు 6,400 రూపాయలను మనం ఆదాయాల్లోకి తీసుకోవడం జరిగిందనమాట. విరాళాలను సాధారణంగా మనం ఆదాయ వ్యయాల ఖాతాలోకి తీసుకోకూడదు కానీ ఇక్కడ అవి తక్కువ విలువతో ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఆదాయాలుగా పరిగణించడం జరిగింది. మొత్తం మీద లెక్కలో చెప్పినటువంటి అంశాలలో ఆదాయాలలోకి వచ్చేటువంటి అంశాలు ఈ 2 మాత్రమే. మిగిలినవన్నిటి కూడా వ్యయాల్లో వచ్చేటువంటి అంశాలు అన్నమాట. అవి వ్యయాల్లోకి మనం నమోదు చేశాము.
వాటిని ఒకసారి పరిశీలించినట్లయితే అవి ఫస్ట్ అంశము 2 ప్రకటనలు 3,200 రూపాయలు అన్నమాట. ఆ తర్వాత జీతాల విషయానికి వచ్చినట్లయితే మొత్తం చెల్లించిన జీతాలైనటువంటి 19,200 రూపాయలని ఇన్నర కాలంలోకి తీసుకున్నాము. వాటిలో గత సంవత్సరానివి 2,400 రూపాయలు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ 19,200 రూపాయల నుంచి 2,400 రూపాయలు మనం తీసేసాం. తీసేస్తే వచ్చేటువంటి విలువైనటువంటి 16,800 రూపాయలను మళ్ళీ మనం ఇన్నర కాలంలోకే తీసుకున్నాము. ఎందుకంటే ఇంకో సర్దుబాటు ఉంది కాబట్టి. అదేమిటంటే ప్రస్తుత సంవత్సరం మనం చెల్లించాల్సినటువంటి జీతాలు 4,000 రూపాయలుగా చెప్పడం జరిగింది. ఆ 16,800 రూపాయలకు ఈ 4,000 రూపాయలు మనం కలిపేసి ఇంకా ఎటువంటి సర్దుబాట్లు లేవు కనుక 20,800 రూపాయలని మనం అవుటర్ కాలంలోకి తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ టోర్నమెంట్ ఖర్చులు 8,000, మీటింగ్ ఖర్చులు 16,000 రూపాయలు, ప్రయాణ ఖర్చులు 6,000 రూపాయలు, వార్తాపత్రికలు 8,000 రూపాయలు, అద్దె 9,600 రూపాయలు, పోస్టేజ్, టెలిగ్రామ్, టెలిఫోన్ విషయానికి వస్తే అది 13,600 రూపాయలు, ప్రింటింగ్ మరియు స్టేషనరీ 4,000 రూపాయలు. అంతవరకు లెక్కలో చెప్పినటువంటి వ్యయాలన్నీ కూడా నమోదు చేసాం అన్నమాట. ఇక నమోదు చేసి ఈ ఖాతాను మనం నిల్వ తేల్చాము. నిల్వ తేల్చినట్లయితే క్రెడిట్లో ఉన్నటువంటి ఆదాయాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అవి 2,46,400 అన్నమాట. ఫస్ట్ మొట్టమొదటిగా ఆ క్రెడిట్ టోటల్ చేసి ఆ క్రెడిట్ టోటల్నే మళ్ళీ మనం డెబిట్లోకి తీసుకున్నాము. 2,46,400 అన్నమాట. ఆ 2,46,400 నుంచి ఆ ప్రింటింగు స్టేషనరీ విలువైనటువంటి ఆ 4,000 రూపాయల దాకా ఉన్నటువంటి అంశాలన్నింటినీ మనం తీసేసాం. తీసివేస్తే మనకు 1,57,200 రూపాయలు బ్యాలెన్స్గా వచ్చిందన్నమాట. ఆ బ్యాలెన్సే మనకు ఆన్సరు, అదే మనకు మిగులు అవుతుందన్నమాట. దీనిని లెక్కలో రాసేటప్పుడు ఎలా రాయాలంటే వ్యయంపై ఆదాయం మిగులు. అంటే వ్యయాలేమో తక్కువ ఉన్నాయి, ఆదాయాలేమో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆదాయాలే మిగిలినాయి అని అర్థం అన్నమాట. అందుకని అక్కడ రాసేటప్పుడు ఎలా రాయాలంటే వ్యయంపై ఆదాయం మిగులు అని రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్రకారంగా మనము ఆదాయ వేల ఖాతాను మనం తయారు చేయాల్సి ఉంటుంది. సెకండ్ ప్రాబ్లం, ఫాలోయింగ్ ఈజ్ ద రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ విశాఖపట్నం కల్చరల్ క్లబ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2019. Receipts and payments account. Receipts: donations 25,000, life membership 2,000, sports competition fund 5,000, subscription 1,600 including ₹50 for 2018, locker rent 50 rupees, interest on securities 200, cricket 150 rupees, billiards 100, tennis 100. Payments: salaries 900, cricket 300, tennis 270 rupees, insurance 180 rupees, billiards 85 rupees, printing 15 rupees, telephone 125 rupees, investments 9,000 rupees, balance carried down 23,325 rupees. Adjustments: number 1, subscription receivable for 2019 rupees 150. Number 2, outstanding salaries 100 rupees. Number 3, half of the donations are to be capitalized. Number 4, accrued interest 300 rupees. And last adjustment, prepaid insurance rupees 30. Prepare income and expenditure account for the year ended 31st December 2019. ఇక్కడ మనకి విశాఖపట్నం కల్చరల్ క్లబ్కు సంబంధించిన వసూళ్లు చెల్లింపుల ఖాతా మనకి ఇవ్వడం జరిగింది. అది డిసెంబర్ 31, 2019తో అంతమయ్యే సంవత్సరం అన్నమాట. ఆ వసూళ్లు చెల్లింపుల ఖాతా ఏ విధంగా ఉంది అంటే, వసూళ్లలో
విరాళాలు 25,000, జీవిత సభ్యత్వ రుసుము 2,000, ఆటల పోటీల నిధి 5,000, చందాలు 1,600. వాటిలో గత సంవత్సరానివైనటువంటి 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి 50 రూపాయలు కలిసి ఉన్నాయన్నమాట. అట్లాగే లాకర్ అద్దె 50 రూపాయలు, సెక్యూరిటీలపై వడ్డీ 200 రూపాయలు, క్రికెట్ 150 రూపాయలు, బిలియర్డ్స్ 100 రూపాయలు, టెన్నిస్ 100 రూపాయలని మనకి వసూలలో చెప్పారు. చెల్లింపులు పరిశీలించినట్లయితే జీతాలు 900, క్రికెట్ 300, టెన్నిస్ 270 రూపాయలు, బీమా 180 రూపాయలు, బిలియర్డ్స్ 85 రూపాయలు, ప్రింటింగ్ 15 రూపాయలు, టెలిఫోన్ 125 రూపాయలు, పెట్టుబడులు 9,000, తేల్చిన నిల్వగా 23,325 రూపాయలు పేర్కొనడం జరిగింది. అలాగే సర్దుబాట్లు మనకు కొన్ని చెప్పారు. అవి చూసినట్లయితే, ఒకటి 2019 సంవత్సరానికి రావాల్సినటువంటి చందాలు 150 రూపాయలు, చెల్లించవలసిన జీతాలు 100 రూపాయలు, విరాళాలలో సగభాగాన్ని మూలధనీకరించాలి, రావలసిన వడ్డీ 300 రూపాయలు, ముందుగా చెల్లించిన బీమా 30 రూపాయలు అని పేర్కొని 31 డిసెంబర్ 2019తో అంతమయ్యే సంవత్సరానికి మన్ని ఆదాయ వేల ఖాతా తయారు చేయమని పేర్కొనడం జరిగింది. ఈ లెక్కను మనం ఏ విధంగా పూర్తి చేయాలి దాని గురించి మనం చర్చించుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఏ ఏ అంశాలకైతే మనకు సర్దుబాట్లు చెప్పారో ఆ అంశాలకు మనము టిక్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నమోదులు చేసేటప్పుడు మళ్ళీ మనం సర్దుబాట్లను మర్చిపోయి నమోదు చేస్తాం కనుక అవి వాటికి సర్దుబాటు ఇచ్చారు అనే అంశం మనకు గుర్తుండడం కోసం వాటికి మనం టిక్ మార్క్స్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనకి రావలసిన చందాలు 2019 సంవత్సరానికి 150 రూపాయలు అని చెప్పారు కాబట్టి చందాలకు ఒక టిక్ మార్క్ మనం చేసుకోవాలి. వసూలులో ఉన్నటువంటి చందాలకు మనము టిక్ మార్క్ చేసుకోవాలి. అట్లాగే చెల్లించవలసిన జీతాలు 100 రూపాయలని చెప్పారు కనుక పేమెంట్స్ అంటే చెల్లింపుల్లో ఉన్నటువంటి చెప్పినటువంటి ఆ యొక్క జీతాలకు మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అట్లాగే సగం విరాళాలను మనం మూలధనీకరించమని చెప్పారు కనుక లెక్కలో వసూలులో చెప్పినటువంటి ఫస్ట్ అంశం అది విరాళాలు, దానికి మనం టిక్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ రావలసిన వడ్డీ 300 రూపాయలు అని చెప్పారు. అది వచ్చేసరికల్లా మనకు వసూలులో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే సెక్యూరిటీలపై వడ్డీ అని చెప్పినటువంటి దానికి మనం టిక్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా చెల్లించిన బీమా 30 రూపాయలని మనకి లెక్కలో చెప్పారు. దానికి మనము క్రెడిట్ వైపు అనమాట, ఇక్కడ వసూలు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ వైపు పేమెంట్స్ అంటే చెల్లింపుల్లో ఉంది, బీమా అని అది వరుసపడి 4వ అంశము, దానికి మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఆ విధంగా ఆ చెప్పినటువంటి సర్దుబాట్లను చూసుకుంటూ ఏ ఏ అంశాలకు సర్దుబాట్లు ఉన్నాయో అవి వసూలు చెల్లింపుల ఖాతాలో వాటికి మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అంశాల యొక్క నమోదు విధానాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ వచ్చేసరికల్లా మనకు ఫస్ట్ మనం వసూలులో చూసినట్లయితే వసూలులో ఉన్నటువంటి అంశాలు ఒకవేళ కనుక మనం ఆదాయ వ్యయాల ఖాతాలో నమోదు చేయాల్సి వస్తే వాటిని మనం అన్నీ కూడా ఆదాయాలలోకి వస్తుంటాయి అన్నమాట. వసూలులో ఉన్నటువంటి అంశాలు ఆదాయ వ్యయాల ఖాతాలో ఆదాయాల్లోకి వస్తుంటాయి అన్నమాట. అంటే ఇక్కడేమో ఇవి వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ వైపు ఉన్నాయి, ఆదాయ వ్యయాల ఖాతాలో ఆదాయాలంటే అక్కడ ఆదాయాలు ఎక్కడ ఉంటాయంటే క్రెడిట్ వైపు ఉంటాయి అన్నమాట. అంటే దీంట్లో డెబిట్లో ఉన్న అంశము ఒకవేళ కనుక వస్తే గిస్తే అంటే తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే దానిని మనము ఆదాయ వ్యయాల ఖాతాలో క్రెడిట్ వైపు తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఉంది, దాంట్లోకి క్రెడిట్లోకి వెళ్తుంది అన్నమాట. అట్లా బండ గుర్తుగా కూడా పెట్టుకోవచ్చు. అంటే వచ్చే అంశాలే, అన్ని అంశాలని కాదు, ఏ వచ్చే అంశాలో చూసుకొని వాటిని మాత్రమే మనం ఇక్కడ డెబిట్లో ఉన్నది దాంట్లో క్రెడిట్లోకి వెళ్తుంటుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా ఇక్కడ డెబిట్లో చూసినట్లయితే ఫస్ట్ మనకి విరాళాలు చెప్పారు. అయితే సాధారణంగా విరాళాలను మనం ఆదాయ వ్యయాల ఖాతాలోకి తీసుకోకూడదు.
కానీ ఇక్కడ లెక్కలో ఏమన్నారంటే సర్దుబాటు చూసినట్లయితే సగము విరాళాలను మూలధనీకరించండి అని చెప్పారు. అంటే సగమే మూలధనంగా భావించండి అని అర్థం అన్నమాట. మూలధనం ఎక్కడ ఉంటుంది? ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల్లో ఉంటుంది. అంటే సగం అప్పుల్లో వేసుకో బాబు అని చెప్పారు. మరి మిగతా సగం ఏం చేయాలి అంటే మిగతా సగము ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆదాయ వేల ఖాతాలో ఆదాయాల్లోకి తీసుకోమని అర్థం అన్నమాట. అందుకని మొత్తం 25,000 అయినటువంటి విరాళాలలో సగభాగమైనటువంటి 12,500 రూపాయలు మనము ఆదాయాల్లోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ జీవిత సభ్యత్వ రుసుము. ఇది పెట్టుబడి వసూలు కనుక వదిలేయాల్సి ఉంటుంది. కేవలం రాబడి తత్వం కలిగినటువంటి వాటిని మాత్రమే మనం ఆదాయాల్లోకి తీసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ ఆటల పోటీల నిధులు కూడా ప్రత్యేక నిధులు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం అది పెట్టుబడి వసూలు కింద వెళ్తుంటాయి కాబట్టి ఇవి రాబడి తత్వాన్ని మాత్రమే మనం ఆదాయాల్లోకి తీసుకుంటాం కనుక ఇది పెట్టుబడి తత్వాన్ని కలిగినవి కాబట్టి దీన్ని మనం వదిలేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చందాలు మనకి రాబడి వసూళ్ళు అవుతాయి కనుక దీన్ని మనం ఆదాయాల్లోకి తీసుకోవచ్చు. అయితే ఆదాయాలు ఎలా నమోదు చేయాలి దీన్ని అంటే దీంట్లో డెబిట్లో ఉన్నాయని మనం దాంట్లో క్రెడిట్లో వస్తాయన్నాం కదా. అంటే ఆదాయాలు అంటే క్రెడిట్లో ఉన్నాయన్నమాట అవి. కాబట్టి చందాలను మనం ఎలా తీసుకోవాల్సి ఉంటుందంటే బై చందాలు అని 1,600 రూపాయలని తీసుకొని అంటే వాటిని ఇన్నర కాలంలో వేసి వాటిలో గత సంవత్సరానివి అంటే 2018వ సంవత్సరానికి 50 రూపాయలు కలిసి ఉన్నాయి కనుక మరి గత సంవత్సరానికి కలిసి ఉండకూడదు కాబట్టి మనం గత సంవత్సరానివి తీసేయాలి. అంటే ఏ సంవత్సరం అయితే మనం లెక్క చేస్తున్నామో ఆ సంవత్సరానికి సంబంధించిన ఆదాయాలు కానీ ఆ సంవత్సరానికి సంబంధించిన వ్యయాలు మాత్రమే మనకు ఆదాయ వేల ఖాతాలో ఉండాలన్నమాట. గత సంవత్సరానివి రాబోయే సంవత్సరాలు ఉండకూడదు. కాబట్టి 2018వ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ అని అర్థం అన్నమాట. లెక్కల పైన మనం చూసినట్లయితే అది 31 డిసెంబర్ 2019కి సంబంధించినటువంటి వసూలు చెల్లింపు ఖాతా అనమాట. ఇది మన్ని కూడా 31 డిసెంబర్ 2019 సంవత్సరంతో అంతమయ్యేటువంటి సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వేల ఖాతానే మన్ని తయారు చేయమంటున్నారు అనమాట. మరి ఇది ఈ 50 రూపాయలు ఎప్పటివి అంటే 2018 అనమాట. 2018 అంటే లాస్ట్ ఇయర్వి కలిసి ఉండకూడదు కాబట్టి వీటిని మనం తీసివేయాలి. తీసివేసిన తర్వాత సర్దుబాట్లను మనం గమనించినట్లయితే అది చందాల గురించి సర్దుబాటు ఏ విధంగా చెప్పారంటే ఫస్ట్ సర్దుబాటు అది ప్రస్తుత సంవత్సరానికి రావాల్సిన చందాలు అది అంటే 2019వ సంవత్సరానికి రావాల్సినటువంటి చందాలు 150 రూపాయలుగా చెప్పారు. అంటే అది ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించినవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి మనం ఈ సంవత్సరం రావాల్సిన చందాలైన 150 రూపాయల వాటికి కలపాలి. అంటే మొత్తం సర్దుబాటు ఒకసారి పరిశీలించినట్లయితే 1,600 రూపాయల నుంచి 50 రూపాయలను మనం తీసివేయాలి. తీసేస్తే వచ్చే అంకె అయినటువంటి 1,550 రూపాయలు ఇన్నర కాలంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇంకొక సర్దుబాటు ఉంది. దానికి మనము ప్రస్తుత సంవత్సరం రావాల్సిన చందాలైన 150 రూపాయలని కలపాలి. ఆ కలిపిన తర్వాత వచ్చేటువంటి అంకె అయినటువంటి 1,700 రూపాయలు మనం ఔటర్ కాలంలోకి తీసుకోవాలి. నెక్స్ట్ లాకర్ అద్దె 50 రూపాయలు, దీన్ని ఆదాయంగా పరిగణించాలి. సెక్యూరిటీలపై వడ్డీ కూడా ఆదాయమే అవుతుంది. క్రికెట్ 150 రూపాయలు, అది కూడా ఆదాయమే అవుతుంది. బిలియర్డ్స్ 100 రూపాయలు, అది కూడా ఆదాయమే అవుతుంది. టెన్నిస్ 100 రూపాయలు, అది కూడా ఆదాయమే అవుతుంది. ఈ ప్రకారంగా వసూలులో ఉన్నటువంటి అంశాలలో కొన్ని మనకు ఆదాయ వేల ఖాతా యొక్క ఆదాయాల్లోకి తీసుకురాబడతాయి అన్నమాట. ఇక ఇప్పుడు మనం చెల్లింపులు చూసి వ్యయాల్లోకి ఏమొస్తాయో తీసుకుందాం. అంటే చెల్లింపులు అంటే ఇక్కడ క్రెడిట్ వైపు ఉన్నాయి, ఆదాయ వేల ఖాతాల వ్యయాలు అంటే డెబిట్ వైపు ఉంటాయి అన్నమాట. అంటే దీంట్లో క్రెడిట్ వైపు ఉన్న అంశాలు మనకు ఆదాయ వేల ఖాతాలోకి డెబిట్ వైపుకి వస్తాయి అన్నమాట. అంటే ఒకవేళ తీసుకోవాల్సిన అంశాలు అంటూ ఏవైతే ఉంటాయో అవే వస్తుంటాయి అన్నమాట. ఇక ఒక్కొక్క అంశాన్ని చూసినట్లయితే జీతాలు 900 రూపాయలు అని చెప్పారు. ఇది మనకు వ్యయమే, సంస్థకు వ్యయమే కాబట్టి వ్యయాల్లోకి తీసుకుంటాము. అయితే దీనికి సర్దుబాటు ఉంది కాబట్టి ఇన్నర కాలంలోకి 900 రూపాయలని తీసుకోవాలి. తీసుకొని దాని యొక్క సర్దుబాటు అయినటువంటి చెల్లించవలసిన జీతాలని 100 రూపాయలు చెప్పారు. ఆ 900 రూపాయలకి 100 రూపాయలని కలిపి 1000 రూపాయలు మనం ఔటర్ కాలంలో వచ్చేలాగా రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్
క్రికెట్ అంటే వ్యయాల్లోకి తీసుకోవాలి, టెన్నిస్ కూడా వ్యయాల్లోకి తీసుకోవాలి, బీమా కూడా వ్యయాల్లోకి తీసుకుంటాము. అయితే దీనికి సర్దుబాటు చెప్పారు కాబట్టి బీమాని 180 రూపాయలు మనం ఫస్ట్ మొట్టమొదటిగా ఇన్నెర కాలంలోకి తీసుకొని దానిలో ముందుగా చెల్లించిన బీమా ఉందన్నమాట 30 రూపాయలు సర్దుబాటులో చెప్పారు. ఇక్కడ ముందుగా చెల్లించిందంటే అది ఈ సంవత్సరానికి కాదు కాబట్టి మనం దాన్ని ఏం చేయాలంటే తీసేయాలి. 180 రూపాయల నుంచి 30 రూపాయలని తీసివేసి అవుటర్ కాలంలోకి 150 రూపాయలుగా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ బిలియర్డ్స్ని మనం వ్యయాలకు తీసుకుంటాము. ప్రింటింగ్ 15 రూపాయలు కూడా వ్యయాలకు తీసుకుంటాము. టెలిఫోన్ 125 రూపాయలను కూడా వ్యయాలకు తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడుల విషయానికి వస్తే అది మనకి ఆస్తి అవుతుంది కాబట్టి మనం ఆదాయ వ్యయాల ఖాతాలోకి తీసుకోకూడదు అనమాట. అట్లాగే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే తేల్చిన నిల్వ, అది నగదు లేదా బ్యాంకుకు సంబంధించిన విలువ అవుతుంది కాబట్టి దానిని కూడా మనం ఆదాయ వ్యయాల ఖాతాలోకి తీసుకోకూడదు. కాబట్టి ఆ ప్రకారంగా అంశాలను పరిగణిస్తూ మనము ఆదాయ వ్యయాల ఖాతాను మనం తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఆదాయ వ్యయాల ఖాతా యొక్క 2వ లెక్కకు సంబంధించిన ఆన్సర్ను చూస్తున్నాం. జాగ్రత్తగా పరిశీలించండి. ఆదాయ వ్యయాల ఖాతా డెబిట్ వైపు మనం వ్యయాలు నమోదు చేసాం, క్రెడిట్ వైపు ఆదాయాల్ని నమోదు చేయడం జరిగింది. మొట్టమొదటగా నమోదు చేసినటువంటి ఆదాయాలను చూద్దాం. అంటే క్రెడిట్ వైపు బై విరాళాలు అని 25,000 రూపాయలని ఇన్నెర కాలంలోకి తీసుకున్నాము. విరాళాల గురించి మళ్ళొకసారి మనం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే సాధారణంగా విరాళాలు ఆదాయ వ్యయాల ఖాతాలోకి నమోదుగా తీసుకోకూడదు. అయితే ఇక్కడ సర్దుబాటులో ఏ విధంగా చెప్పారంటే విరాళాలలో సగ భాగాన్ని మూలధనీకరించమని చెప్పారు. అంటే సగమే మూలధనం అని చెప్పారు. మూలధనం అంటే అది ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల్లో ఉంటుంది, మనకు తెలుసు. అంటే సగం అప్పుల్లో వేసుకోండి అని చెప్పారు. మరి మిగతా సగం ఇక్కడ ఈ ఆదాయాల్లో తీసుకోమని చెప్పినట్టు అర్థం. అందుకని బై విరాళాలు 25,000 రూపాయలని ఇన్నెర కాలంలో వేసుకొని మూలధనీకరించమని చెప్పినటువంటి విలువైనటువంటి సగభాగమైనటువంటి 12,500 రూపాయలు మనం ఇక్కడ తీసేసాం. మిగతాది మనకు 12,500 రూపాయలు అది ఆదాయము అవుతుందన్నమాట. నెక్స్ట్ బై చందాలు 1,600 రూపాయలు. దానికి మనకి 2 సర్దుబాట్లు చెప్పారు. ఒకటేనేమో లెక్కలో వసూలలోనే చందాలు అని పేరు చెప్పిన దాని కింద బ్రాకెట్లో చెప్పారు. ఇంకో సర్దుబాటు ఏమో లెక్కంతా అయిపోయాక సర్దుబాట్లు అని చెప్పి అక్కడ చెప్పారనమాట. అట్లా 2 సర్దుబాట్లు ఉన్నాయి. కాబట్టి ఆ 1,600 రూపాయలు మనం ఇన్నెర కాలంలోకి తీసుకొని ఫస్ట్ మొట్టమొదటిగా ఆ వసూలలో చెప్పినటువంటి చందాల కింద చెప్పినటువంటి గత సంవత్సరపు విలువైనటువంటి 50 రూపాయలు మనం తీసేసాం. 1,600 రూపాయల నుంచి గత సంవత్సరపు అంకె అయినటువంటి 50 రూపాయలు తీసివేసినట్టయితే వచ్చేటువంటి 1,550 రూపాయలు మనం ఇన్నెర కాలంలోకి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకొక సర్దుబాటు ఉంది, మనకు తెలుసు. ఆ ఇంకో సర్దుబాటు ఏంటంటే ప్రస్తుత సంవత్సరానికి రావాల్సిన చందాలను అని మనకి సర్దుబాటులో చెప్పినటువంటి విలువ. కాబట్టి ప్రస్తుత సంవత్సరానికి అంటే మనం కలపాల్సిన అంశం అనమాట. ఈ సంవత్సరం రావాల్సినవి అంటే కలపాల్సినటువంటి అంశం. అందుకని ఆ 1,550 రూపాయలకి ఈ 150 రూపాయలు కలిపేసాము. ఇంకా ఎటువంటి సర్దుబాటు లెక్కలో ఇవ్వలేదు కనుక వచ్చేటువంటి 1,700 రూపాయలు మనం అవుటర్ కాలంలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్గా బై లాకర్ అద్దె 50 రూపాయలని ఆదాయాలకు తీసుకున్నాము. నెక్స్ట్ బై సెక్యూరిటీలపై వడ్డీ అయినటువంటి 200 రూపాయలు ఇన్నెర కాలంలో వేసుకొని దానికి రావాల్సిన వడ్డీ అయినటువంటి 300 రూపాయలు మనం కలిపాము. కలిపినట్లయితే వచ్చేటువంటి అంకె అయినటువంటి 500 రూపాయలని అవుటర్ కాలంలోకి తీసుకున్నాం అనమాట. ఇంకేం సర్దుబాటు లేవు కాబట్టి ఆ ఒక్క సర్దుబాటు చేసి వచ్చేటువంటి అంకె అయినటువంటి 500 రూపాయలు మనం అవుటర్ కాలంలోకి తీసుకున్నాం. నెక్స్ట్గా క్రికెట్, బిలియర్డ్స్, టెన్నిస్ ఈ 3 కూడా రాబడి వసూళ్లే కనుక వీటిని మనం ఆదాయాల్లోకి తీసుకోవడం జరిగిందనమాట.
ఆ విధంగా ఆదాయాల నమోదులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక వ్యయాల్లోకి చూసినట్లయితే డెబిట్ వైపు అనమాట. అది టు జీతాలు 900 రూపాయలు. అయితే దానికి సర్దుబాటు ఉంది కాబట్టి ఆ 900 రూపాయలు మనం ఇన్నర కాలంలోకి తీసుకున్నాం. దానికి చెల్లించవలసిన జీతాలైనటువంటి 100 రూపాయలు మనం కలపడం జరిగింది. 900 రూపాయలకు 100 కలిపినట్లయితే వచ్చే అంకె అయినటువంటి 1000 రూపాయలను మనం అవుటర్ కాలంలోకి తీసుకున్నాం అనమాట. ఇంకేం సర్దుబాటు లేవు కాబట్టి డైరెక్ట్గా అవుటర్ కాలంలోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్రికెట్ 300 రూపాయలు. నెక్స్ట్ టెన్నిస్ 200 రూపాయలు, 270 రూపాయలు. ఆ రెండు కూడా మనకి వేయాలే కాబట్టి ఆ రెండింటిని కూడా మనం వేయాల్లోకి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక బీమా 180 రూపాయలు. ఆ బీమాకి మనకి లెక్కలో సర్దుబాటు ఇవ్వడం జరిగింది. సర్దుబాటులో ఏ విధంగా చెప్పారంటే ముందుగా చెల్లించిన బీమా 30 రూపాయలని చెప్పారు. ముందుగా చెల్లించిన బీమా అంటే అది ఈ సంవత్సరానికి కాదు కాబట్టి మనం ఆ 30 రూపాయలని తీసివేయటం జరిగింది. కాబట్టి ఆ 180 రూపాయల నుంచి 30 రూపాయలు తీసివేసినట్లయితే వచ్చేటువంటి విలువైనటువంటి 150 రూపాయలని అవుటర్ కాలంలోకి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ బిలియర్డ్స్ అనేది వ్యయం అవుతుంది, అది 85 రూపాయలుగా తీసుకున్నాము. అట్లాగే ప్రింటింగ్ ఛార్జీలు కూడా అది మనకు వేయాలి, ఆ 15 రూపాయలను వేయాల్లో చూపించడం జరిగింది. టెలిఫోన్ 125 రూపాయలు, అది కూడా మనకు వ్యయమే అనమాట. కాబట్టి ఆ ప్రకారంగా లెక్కలో చెప్పిన అంశాలన్నింటినీ కూడా మనము నమోదులుగా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఈ ఖాతాను మనం నిల్వ తేల్చినట్లయితే క్రెడిట్ వైపు ఉన్నటువంటి ఆదాయాలు మనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి వాటిని మనం మొట్టమొదటిగా టోటల్ చేయడం జరిగింది. కాబట్టి ఆదాయాల యొక్క టోటలు 15,100 రూపాయలు అనమాట. దాన్ని మనము డెబిట్ వైపుగా తీసుకోవడం జరిగింది. క్రెడిట్ టోటలే ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉన్నదే రెండు వైపులా వస్తుంది కాబట్టి ఆ క్రెడిట్ వైపు వచ్చినటువంటి 15,100 రూపాయలు మనము డెబిట్ వైపు కూడా తీసుకోవడం జరిగింది. ఆ 15,100 రూపాయల నుంచి ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి వ్యయాలు అంటే ఎక్కడ దాకా చెప్పుకున్నాం అంటే టెలిఫోన్ 125 రూపాయల దాకా ఉన్నటువంటి వ్యయాలన్నింటినీ కూడా తీసేయాలి. అలా తీసేసినట్లయితే మనకు బ్యాలెన్స్ వాల్యూగా 13,155 రూపాయలు వస్తుంది. అదే మనకు వచ్చేటువంటి మిగులు, అదే ఆన్సర్ అన్నమాట. ఆ 13,155 రూపాయలకు ఎదురుగా మనము ఏ విధంగా రాయాల్సి ఉంటుందంటే వ్యయాలపై ఆదాయం మిగులు అని పేర్కొనాల్సి ఉంటుందన్నమాట. అంటే వ్యయాలేమో తక్కువ ఉన్నాయి, ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి, ఆదాయాలే మిగిలినవి అంటే అది లాభపూరితమైనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుందన్నమాట. వ్యాపార సంస్థల్లో అయితే లాభం నష్టం అనే పదాలు వాడేవాళ్ళం అనమాట. ఇది వ్యాపారేతర సంస్థ కాబట్టి మనం లాభం నష్టం అనకూడదు కాబట్టి వ్యయాలపై ఆదాయాల మిగులు అని మనం పేర్కొనాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము లెక్కను పూర్తి చేసుకోవడం జరిగింది. థర్డ్ ప్రాబ్లం, ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ యూత్ సొసైటీ ప్రిపేర్ యాన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019. Receipts and payments account for the year ended 31st March 2019. Receipts to balance brought down 3,485. Entrance fee 650 rupees. Donations 6,000. Subscriptions 6,865. Interest on investment 1,900. Sale of furniture 685. Sale of old newspaper 465. Proceeds from entertainment 865. Miscellaneous receipts 125. Payments by books 6,150 rupees. Printing and stationery 465. Newspapers 1,110 rupees. Sports material 5,000. Repairs 650 rupees. Investments 2,000 rupees. Furniture 1,000. Salaries 1,500. Balance carried down 3,165. Adjustments. The entrance fees and donations are to be capitalized.
స్పోర్ట్స్ మెటీరియల్ ఆర్ వాల్యూడ్ ఎట్ రూపీస్ 4,000 ఆన్ 31st March 2019. మూడో లెక్క, ఇక్కడ మనకి యూత్ సొసైటీకి సంబంధించినటువంటి వసూళ్లు చెల్లింపుల ఖాతాను మనకు ఇవ్వడం జరిగింది. 31 మార్చి 2019తో అంతమయ్యే సంవత్సరానికి దాని నుంచి మనని ఆదాయ వేల ఖాతా తయారు చేయమని అడగటం జరిగింది. ఆ 31 మార్చి 2019తో అంతమయ్యే సంవత్సరానికి వసూళ్లు చెల్లింపుల ఖాతా ఏ విధంగా ఉంది అంటే, వసూళ్లు తెచ్చిన నిల్వ 3,485 రూపాయలు, ప్రవేశ రుసుము 650 రూపాయలు, విరాళాలు 6,000 రూపాయలు, చందాలు 6,865 రూపాయలు, పెట్టుబడులపై వడ్డీ 1,900, ఫర్నిచర్ అమ్మకము 685 రూపాయలు, పాత వార్తాపత్రికల అమ్మకాలు 465 రూపాయలు, వినోదాల వల్ల వసూళ్లు 865 రూపాయలు, ఇతర వసూళ్లు 125 రూపాయలు. చెల్లింపులు బై పుస్తకాలు 6,150 రూపాయలు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 465 రూపాయలు, వార్తాపత్రికలు 1,110 రూపాయలు, ఆట పరికరాలు 5,000 రూపాయలు, మరమ్మతులు 650 రూపాయలు, పెట్టుబడులు 2,000 రూపాయలు, ఫర్నిచర్ 1,000 రూపాయలు, జీతాలు 1,500, తేల్చిన నిల్వ 3,165 రూపాయలు. ఇక సర్దుబాట్ల విషయానికి వచ్చినట్లయితే ఏ విధంగా చెప్పారంటే, ప్రవేశ రుసుము మరియు విరాళాలను మూలధనీకరించండి. ఆట పరికరాల విలువ 31 మార్చి 2019 నాటికి 4,000 రూపాయలు. ఈ విధంగా మనకు మూడో లెక్కను ఇవ్వడం జరిగింది. దాని నుంచి మనని ఆదాయ వేల ఖాతా తయారు చేయమన్నారు. అది ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, వసూళ్లు చెల్లింపుల ఖాతాకు ఆపోజిట్ నమోదులుగా ఆదాయ వేల ఖాతా ఉంటుంటుంది. అంటే ఇక్కడ డెబిట్ వైపు ఉన్న అంశాలు, అంటే వసూళ్లలో ఉన్నటువంటి అంశాలు ఆదాయ వేల ఖాతాలో ఆదాయాల్లోకి వెళ్తాయి. అట్లాగే చెల్లింపుల్లో ఉన్నటువంటి అంశాలు వసూళ్లు చెల్లింపుల ఖాతాలో వ్యయాల్లోకి వెళ్తూ జరుగుతుంది. అంటే దీంట్లో వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్లో ఉన్నవి ఆదాయ వేల ఖాతాలో క్రెడిట్లోకి వెళ్తాయి. అట్లాగే వసూలు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్లో ఉన్న అంశాలు ఆదాయ వేల ఖాతాలో డెబిట్లోకి వెళ్తుంటాయి అన్నమాట. అయితే ఏవి వెళ్తుంటాయంటే, కేవలము రాబడి తత్వం కలిగినటువంటి అంశాలు మాత్రమే నమోదు కాబడుతుంటాయి అన్నమాట. అంటే రాబడి వసూళ్ళు, రాబడి చెల్లింపులకు సంబంధించిన అంశాలు మాత్రమే ఈ విధంగా ఆపోజిట్ నమోదులుగా తీసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి తత్వం కలిగినటువంటి వాటిని మనం వదిలేయాల్సి ఉంటుందన్నమాట. అయితే లెక్క చేసేటప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మొట్టమొదటగా వేటికైతే మనకు సర్దుబాట్లకు ఇవ్వడం జరిగిందో ఆ సర్దుబాట్లకు సంబంధించినటువంటి అంశాలను మనం టిక్ మార్క్ చేసుకోవాలి, సర్దుబాట్లను గుర్తుంచుకోవడం కోసం. ఇక్కడ సర్దుబాట్లుగా మనకి ప్రవేశ రుసుము మరియు విరాళాలను మూలధనీకరించమని చెప్పారు కాబట్టి, ప్రవేశ రుసుముకి, వసూళ్లలో ఉన్నటువంటి ప్రవేశ రుసుముకి ఒక టిక్ మార్క్, అట్లాగే వసూళ్లలో ఉన్నటువంటి విరాళాలకు మరొక టిక్ మార్క్ మనం చేసుకోవాలి. అదే ప్రకారంగా 31 మార్చి 2019 నాటి ఆట పరికరాల విలువ 4,000 రూపాయలుగా సర్దుబాటుగా చెప్పడం జరిగింది. కాబట్టి చెల్లింపులలో ఉన్నటువంటి వరుసను బట్టి మీరు చూసుకున్నట్లయితే 4వ అంశము ఆట పరికరాల విలువని 5,000 ఇవ్వడం జరిగింది. ఆ ఆట పరికరాలకు మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అంశము ఏమేమి నమోదులు ఏ విధంగా వస్తాయో పరిశీలిద్దాం. వసూళ్లలో ఉన్నటువంటి వాటిని చూసినట్లయితే, ఫస్ట్ తెచ్చిన నిల్వ 3,485 రూపాయలుగా చెప్పారు. దాని విషయానికి వచ్చినట్లయితే, తెచ్చిన వసూలు చెల్లింపుల ఖాతాలో ప్రారంభపు నిల్వలు నగదు లేదా బ్యాంకుకు సంబంధించినటువంటి విలువలను సూచిస్తాయి. అందువల్ల అవి ఆదాయ వేల ఖాతాకు సంబంధం లేదు కనుక దాన్ని మనం వదిలేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రవేశ రుసుము. ప్రవేశ రుసుము విషయానికి వచ్చినట్లయితే కింద సర్దుబాటులో చెప్పారు,
ప్రవేశ రుసుమును మూలధనీకరించమని చెప్పారు. అంటే దాన్ని మూలధనంగా భావించమన్నారు. మూలధనం ఎక్కడ ఉంటుందంటే ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల్లో ఉంటుంది. మనం చేసేది ఆస్తుల పట్టి కాదు, ఆదాయ వేల ఖాతా కనుక దానిని మనం పూర్తి స్థాయిలో వదిలేయాల్సి ఉంటుంది. అదే ప్రకారంగా విరాళాలు విషయానికి వస్తే దానికి కూడా సర్దుబాటు చెప్పారు. విరాళాలను కూడా మూలధనీకరించమని చెప్పారు. కాబట్టి ప్రవేశ రుసుము లాగానే విరాళాలను కూడా మనం నమోదుకు స్వీకరించకూడదు. అది ఆదాయ వేల ఖాతాకు సంబంధం లేదు, దాన్ని కూడా వదిలేయాలి. నెక్స్ట్ చందాలు రాబడి వసూళ్ళు అవుతాయి కాబట్టి దీన్ని మనం ఆదాయాల్లోకి తీసుకోవాలి. అదే ప్రకారంగా పెట్టుబడులపై వడ్డీ, ఇది కూడా రాబడి వసూళ్లే కనుక దీన్ని ఆదాయాల్లోకి తీసుకోవాలి. ఫర్నిచర్ అమ్మకాలు, ఆస్తి అమ్మకాలు మనం ఆదాయ వేల ఖాతా నమోదుకు స్వీకరించకూడదు. ఒకవేళ దాని అమ్మకంపై లాభం లేదా దాని అమ్మకంపై నష్టం కనుగొనడానికి అవకాశం ఉంటే కనుక లాభాన్ని ఆదాయాల్లో, నష్టాన్ని వ్యయాల్లో తీసుకుంటాం. అయితే ఇక్కడ లాభ నష్టాలు లెక్కించడానికి అమ్మినటువంటి ఫర్నిచర్ యొక్క అసలు విలువ మనకు లెక్కలో చెప్పలేదు కనుక లాభ నష్టాలు లెక్కించలేము. కనుక దాని యొక్క అమ్మకం ద్వారా వచ్చిన విలువ అట్లాగే దాని యొక్క ఖరీదు విలువ రెండూ సమానంగానే భావించి లాభం లేదు, నష్టం లేదు అని దాన్ని మనం నమోదుకు స్వీకరించకూడదు. కాబట్టి ఆదాయాల్లో నమోదుకు రాదు ఇది. అదే ప్రకారంగా పాత వార్తాపత్రికల అమ్మకాలు, దీన్ని రాబడి వసూలు అవుతుంది కాబట్టి దీన్ని ఆదాయంగా తీసుకోవాలి. అదే ప్రకారంగా వినోదాల వల్ల వసూలు కూడా రాబడి వసూలే కాబట్టి దీన్ని కూడా ఆదాయంలో తీసుకోవాలి. ఇతర చిల్లర వసూళ్ళు 125 రూపాయలు, అది కూడా ఆదాయమే అవుతుంది, రాబడి వసూలే ఆదాయమే కాబట్టి దీన్ని ఆదాయంలో తీసుకోవాలి. ఈ విధంగా వసూళ్లలో ఉన్నటువంటి కొన్ని అంశాలు రాబడి తత్వం కలిగినటువంటివి, వాటిని మనం ఆదాయాల్లోకి తీసుకోవాలి. అంటే దీంట్లో డెబిట్లో ఉన్నటువంటి దాన్ని ఆదాయ వేల ఖాతాలో ఆదాయాల్లో అంటే ఆ ఖాతాలో క్రెడిట్ వైపుకు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చెల్లింపుల గురించి చూసినట్లయితే ఫస్ట్ మొట్టమొదటిగా బై పుస్తకాలు 6,150 రూపాయలని చెప్పడం జరిగింది. పుస్తకాలు అంటే అది ఆస్తికి సంబంధించిన అంశం కాబట్టి అది మనం ఆదాయ వేల ఖాతాలోకి తీసుకోకూడదు. అట్లాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, అది రాబడి చెల్లింపు కాబట్టి దాన్ని మనం వ్యయాల్లోకి తీసుకోవాలి. వార్తాపత్రికలు 1,110 రూపాయలు, అది కూడా రాబడి చెల్లింపు కాబట్టి దాన్ని మనం వ్యయాల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్గా ముఖ్యమైన అంశము ఆట పరికరాలు. ఆట పరికరాలు అంటే అది ఆస్తులు అవుతాయి కాబట్టి అసలు దాన్ని మనం వదిలేయాలి. కానీ ఇక్కడ సర్దుబాటు చెప్పారు. సర్దుబాటును మనం ఇక్కడ గమనించినట్లయితే 31 మార్చి 2019 నాటి ఆట పరికరాల విలువ 4,000 రూపాయలుగా చెప్పారు. మనం కొనుగోలు చేసినటువంటి ఆట పరికరాలు మనకి చెల్లింపుల్లో చెప్పినవి ఎంత అంటే 5,000 రూపాయలు. అంటే మనం 5,000 రూపాయలు పెట్టి ఆట పరికరాలు కొనుగోలు చేస్తే అవి సంవత్సరం చివరకు వచ్చేసరికల్లా అవి 4,000 రూపాయలు ఉన్నాయిగా మనకు సర్దుబాటు ద్వారా అర్థమవుతుంది అన్నమాట. అంటే మిగిలిన 1,000 రూపాయలు ఏమైనాయి అంటే అవి మనకు ఆట పరికరాల తరుగుదలగా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఆట పరికరాల తరుగుదల మనం వ్యయాల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రకారంగా బై మరమ్మతులు 650 రూపాయలు, ఇది మనకు వ్యయాల్లోకి తీసుకుంటాం. పెట్టుబడులు అంటే అది ఆస్తి కాబట్టి దాన్ని మనం వదిలేయాల్సి ఉంటుంది, ఆదాయ వేల ఖాతాలోకి రాదు. ఫర్నిచర్ అంటే అది కూడా ఆస్తి కాబట్టి ఇది కూడా ఆదాయ వేల ఖాతాలోకి రాదు. అట్లాగే జీతాలు అనేవి మనం వ్యయాలు అవుతాయి కాబట్టి దాన్ని మనం వ్యయాల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ బై తేల్చిన నిల్వ 3,165 రూపాయల విషయానికి వచ్చినట్లయితే అది ముగింపు నగదు లేదా ముగింపు బ్యాంకు యొక్క విలువను సూచిస్తుంది కనుక అవి నగదు బ్యాంకులు ఆస్తులు అవుతాయి కనుక అది ఆస్తుల పట్టి రిలేటెడ్ ఐటమ్ అన్నమాట. అది ఆదాయ వేల ఖాతాకు ఎటువంటి సంబంధము లేదన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా ఈ లెక్కను మనం గమనిస్తూ అంశాలన్నింటినీ మనం ఆదాయ వేల ఖాతాలోకి నమోదుగా స్వీకరించాల్సి ఉంటుందన్నమాట.
ఇక్కడ మనం మూడో లెక్క యొక్క ఆన్సర్ని చూస్తున్నాం. ఆదాయ వ్యయాల ఖాతా డెబిట్ వైపు వ్యయాలను, క్రెడిట్ వైపు ఆదాయాలను నమోదు చేయడం జరిగింది. ఈ నమోదులన్నీ కూడా వసూళ్లు చెల్లింపుల ఖాతాను చూసుకుంటూ మనం ఈ ఆదాయ వ్యయాల ఖాతాలోకి నమోదులను చేయటం జరిగింది. వసూళ్లలో ఉన్నటువంటి వాటిలలో రాబడి వసూళ్ళు అయినటువంటి వాటిని ఆదాయాల్లోకి తీసుకున్నాం. అట్లాగే చెల్లింపులలో ఉన్నటువంటి వాటిల్లో రాబడి వ్యయాలు అయినటువంటి వాటిని వ్యయాల్లోకి తీసుకోవడం జరిగింది. అలా అర్హత కలిగినటువంటి ఆదాయాలు, అర్హత కలిగినటువంటి వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆదాయాలలో బై చందాలు 6,865 రూపాయలు, బై పెట్టుబడులపై వడ్డీ 1,900 రూపాయలు, బై పాత వార్తాపత్రికల అమ్మకాలు 465 రూపాయలు, బై వినోదాల వల్ల వసూళ్లు 865 రూపాయలు, బై ఇతర వసూళ్లు 125 రూపాయలు. ఇవి మాత్రమే మనకు ఆదాయాల్లోకి తీసుకోవడానికి అర్హత కలిగినవిగా మనం గతంలో వివరించుకున్నాం. వాటిని మాత్రం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అదే ప్రకారంగా వ్యయాలలో 2 ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 465 రూపాయలు, 2 వార్తాపత్రికలు 1,110 రూపాయలు, 2 ఆట పరికరాలపై తరుగుదల 1000 రూపాయలు. ఆట పరికరాలపై తరుగుదల 1000 రూపాయలు ఏ విధంగా వచ్చిందో కింద వర్కింగ్లో కూడా వివరించుకోవడం జరిగింది. మొత్తం కొనుగోలు చేసిన ఆట పరికరాలు 5,000. మరి సంవత్సరం చివర ఉన్నటువంటి ఆట పరికరాల విలువైన 4,000 రూపాయలను తీసివేసినట్లయితే బ్యాలెన్స్గా ఇక్కడ మనకి 1,000 రూపాయలు వచ్చింది. ఆ 1,000 రూపాయలు ఆట పరికరాల మీద ఏర్పడ్డటువంటి తరుగుదల అని అర్థం. అంటే మనము 5,000 రూపాయలు పెట్టి ఆట పరికరాలు కొంటే అవి సంవత్సరం చివరకు వచ్చేసరికల్లా 4,000 రూపాయల ఆట పరికరాలు మాత్రమే ఉన్నాయంటే మిగిలిన 1,000 రూపాయలు అవి తరుగుదలగా మనం నష్టపోయినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని మనం వ్యయాలలో ఆట పరికరాలపై తరుగుదలగా 1,000 రూపాయలని నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ వ్యయాలలో మళ్ళీ మనం నమోదు చేసిన అంశాలు 2 మరమ్మతులు 650 రూపాయలు, 2 జీతాలు 1,500 రూపాయలు. ఈ ప్రకారంగా ఇచ్చినటువంటి వసూలు చెల్లింపుల ఖాతా చూసుకుంటూ సర్దుబాట్లను గమనించుకుంటూ ఆదాయ వ్యయాల ఖాతాలో నమోదులను చేయటం జరిగింది. ఆ తర్వాత ఈ ఖాతాను మనం బ్యాలెన్స్ చేసినట్లయితే క్రెడిట్ వైపు ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి కనుక దాన్ని మొట్టమొదటిగా టోటల్ చేయటం జరిగింది. అవి 10,220 రూపాయలు. దానినే డెబిట్ వైపుకు కూడా తీసుకురావడం జరిగింది. ఆ 10,220 రూపాయల నుంచి వ్యయాలలో మనం చెప్పుకున్నటువంటి చిట్ట చివరి అంశమైన జీతాలు 1,500 వరకు ఉన్నటువంటి అంశాలను మనం తీసివేయటం జరిగింది. తీసివేసినట్లయితే బ్యాలెన్స్గా మనకి 5,495 రూపాయలు రావడం జరిగింది. అదే మనకు ఆన్సరు, అదే మిగులు. దాన్నే మనం వ్యయంపై ఆదాయ మిగులుగా పేర్కోవడం జరుగుతుందన్నమాట. ఈ ప్రకారంగా మూడో లెక్కను మనం పూర్తి చేయాల్సి ఉంటుంది.